హరే కృష్ణ. అందరికీ కూడా భాగవతామృతం కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయముదీరయేత్. శృణ్వతాం స్వకదా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన. హృదయంతస్థో హి అభద్రాణి విధునోతి సురసతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా. భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం తాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి. వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ ప్రభుజీ, దండవత ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. ప్రభుజీ దండవత్ ప్రణామ్. హరే కృష్ణ దండవత్ ప్రణామాలు. సో ఈ రోజు మనం శ్రీమద్ భాగవతం నవమ స్కందము 11వ అధ్యాయము 21వ శ్లోకం నుంచి మనము మన యొక్క డిస్కషన్ కంటిన్యూ చేద్దాము. యస్యామలాం నృప సదస్సు యశోధునాపి గాయంత ఖగ్నం ఋషయో దిగిభ్యేంత్రాపట్టం తం నాకపాలవసుపాల కిరీటజుష్ట పాదాంబుజం రఘుపతిం శరణం ప్రపద్యే. లక్ష్మీమాత చదవండి, లక్ష్మీజీ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలండి. సమస్త పాపహరమగు శ్రీరామచంద్రుని విమలమైన నామ యశస్సులు దిగ్గజేంద్రముల పట్టముల వలె సర్వదిక్కులయందు విఖ్యాతి చెందినవి. మార్కండేయ ఋషి వంటి మహానీయులు నేటికిని అతని చరితమును ధర్మరాజు వంటి చక్రవర్తుల సభలో కీర్తించుచుందురు. అదే విధముగా రాజర్షులు బ్రహ్మ రుద్రాది దేవతలు తమ కిరీటములను నేలనానించి అతనిని అర్చింతురు. అట్టి శ్రీరాముని పాదపద్మములకు నా వందనములు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. తయై స్పృష్టోభిదృష్టో వాసం విష్ణోనుగతోపి వా
కోసలాస్తే యుయుం స్థానం యత్ర గచ్చంతి యోగినః. శాంతకుమారి మాతాజీ మీరు అనువాదం చదవండి, తర్వాత భాష్యము లక్ష్మీ శ్రీనివాసులు మాతాజీ చదవండి. సరే. శ్రీరామచంద్రుడు కేవలం భక్తి యోగులే చేరగలిగేటి స్వధామమునకు మరలి వెళ్ళాను. వందనము చేత పాద పద్మ స్పర్శ చేత తండ్రి వంటి రాజుగా భావించుట చేత సమాన భావముతో కలిసి కూర్చునుట, పన్నుట లేదా అనుసరించుట చేతల ప్రకటి లీలలు ఎందు శ్రీరాముని సేవించిన వారే అయోధ్య వాసులందరూ ఆ స్థానమును చేరిరి. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. భాష్యం. భగవద్గీత 4.9 యందు శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను: జన్మ కర్మచ మే దివ్యం ఏవం వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. ఓ అర్జున, నా జన్మకర్మల దివ్యత్వమును అడిగిన వాడు శరీర త్యాగము పిమ్మట తిరిగి ఈ భౌతిక జగమున జన్మింపక నా శాశ్వతమైన ధామమునే పొందగలడు. ఇచ్చట ఈ విషయము ద్రోపరచబడినది. అయోధ్యావాసులందరూ పౌరుల వలె వచ్చి శ్రీరాముని దర్శించుచు, సేవకుల వలె అతనిని సేవించుచు, మిత్రుల వలె అతనితో కలిసి కూర్చుండి మాట్లాడుచు లేదా ఏదో ఒక విధముగా అతని ఏలుబడిలో నిలిచిన వారై భగవద్ధామమునకు చేరిరి. భక్తి యోగమునందు పరిపూర్ణుడైన భక్తుడు దేహత్యాగానంతరము శ్రీరాముడు లేదా శ్రీకృష్ణుడు నిత్యలీలలో నెలకొనిన ఒక ప్రత్యేక లోకమునకు చేరుదురు. ఆ ప్రకట లీల యందు భగవంతుని వివిధ స్థాయిలలో సేవించుట యందు శిక్షణను పొందిన పిమ్మట భక్తుడు చివరకు సనాతన ధామమునకు అంటే పరంధామమునకు చేరును. ఈ సనాతన ధామము భగవద్గీత యందు పేర్కొనబడినది. పరస్తాస్మాత్ భావన్యో వ్యక్తో వ్యక్తాత్ సనాతనః. భగవంతుని దివ్యలీలలో ప్రవేశించిన భక్తుడు నిత్యలీల ప్రవిష్ట అని పిలువబడను. శ్రీరామచంద్రుడు ఎందులకై తిరిగి వెళ్ళరని స్పష్టముగా తెలుసుకొనుటకే భక్తి యోగులు చేరుడి ప్రత్యేక స్థానమునకే అతడు వెళ్ళనని పేర్కొనబడినది. నిరాకారవాదులు శ్రీమద్ భాగవత వచనములను అపార్థము చేసుకొని శ్రీరాముడు స్వతేజమున ప్రవేశించి నిరాకారుడయ్యనని భావింతుడు. కానీ భగవంతుడు రూప సహితుడు, అతని భక్తులు రూప సహితులు. నిజమునకు జీవులందరూ భగవంతుని వలనే భూతకాలమున ఉన్నారు, ప్రస్తుతము ఉన్నారు, దేహ త్యాగానంతరం కూడా ఉండనున్నారు. ఇది కూడా భగవద్గీత యందు ధృవపరచబడినది. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. పురుషో రామచరితం శ్రవణైరుపధారయన్ ఆనృశంస్య పరో రాజన్ కర్మబంధైర్విముచ్యతే. భవానీ మాతాజీ అనువాదం భాష్యం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు. పరీక్షిన్ మహారాజా, శ్రీరామచంద్రుని లీలాచరితమును వినువాడు అంత్యమున మాత్సర్య రోగ విముక్తుడే భవబంధము నుండి విడివడును. భాష్యము. ఈ భౌతిక జగత్తునందు ప్రతి ఒక్కడు ఇంకొకని ఎడ అసూయ కలిగి ఉండును. ఆధ్యాత్మిక రంగమున కూడా ఒక భక్తుడు ఆధ్యాత్మికంగా పురోగమించుచున్నచో ఇతర భక్తులకు అతని ఎడ అసూయ కలుగుట ఒక్కొక్కప్పుడు కానబడును. అట్టి మాత్సర్యయుత భక్తులు జన్మ మృత్యు బంధము నుండి పూర్తిగా బయటపడిన వారు కారు. జన్మ మృత్యు కారణము నుండి పూర్తిగా విడివడనంత వరకు ఎవ్వరును సనాతన ధామమునందు లేదా శ్రీకృష్ణుని నిత్యలీలల యందు ప్రవేశింపజాలరు. ఉపాధులచే ప్రభావితుడైన కారణముననే మనుజుడు మాత్సర్యయుతుడగును. కానీ దేహంతో ఎటువంటి సంబంధము లేనందున ముక్తుడగు భక్తుడు పూర్తిగా దివ్య పదమునందే నెలకొని ఉండును. అతడు ఎవరిని చివరకు శత్రువునైనను ద్వేషింపడు. భగవంతుడే పరమ రక్షకుడని ఎరిగి ఉన్న కారణమున అతడు ఈ నామమాత్రమగు శత్రువు నాకెట్టి అపకారము చేయగలడు అని తలంచును. ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం. ఎవరు ఏ విధంగా నన్ను శరణి వేడుదురో వారిని ఆ విధంగా నేను అనుగ్రహింతును అని శ్రీకృష్ణ భగవానుడు పలికెను. కనుక భక్తుడు పూర్తిగా అసూయరహితుడై ఉండవలెను. ముఖ్యంగా అతడు ఇతర భక్తుల ఎడ అసూయ చూపరాదు. ఇతర భక్తుల ఎడ ఈశ్వాద్వేషములు గొప్ప అపరాధమగును. అదే వైష్ణవ అపరాధము. నిరంతరము శ్రవణ కీర్తనములలో నెలకొనడి భక్తుడు నిక్కముగా అసూయ రోగం నుండి ముక్తుడే భగవద్ధామమునకు వెడల అర్హుడగును. హరే కృష్ణ. రామచంద్ర ప్రభు యొక్క మనం లీలలన్నీ కూడా చర్చించుకున్నాము.
ఆ తర్వాత ఏ విధంగా సీతాదేవి మళ్ళీ ఆవిడ ధరణిలోకి ప్రవేశించి తిరిగి మళ్ళీ ఆవిడ వైకుంఠానికి వెళ్ళిపోయింది అనే విషయం తెలుసుకున్నాము. ఆ తర్వాత ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత రామచంద్రమూర్తి ఆయన ఏం చేశారు, ఆయన కూడా ఆ ఆ యొక్క యజ్ఞాలన్నీ కూడా చేస్తూ ఆయన కూడా చివరికి తన యొక్క అవతారాన్ని చాలించి వెళ్ళిపోయారనమాట. సో ఆ తర్వాత ఆయన తన స్వధామమైనటువంటి వైకుంఠానికి వెళ్ళిపోయారు అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో ఆ తర్వాత ఇంకేం చెప్తున్నారు మనకి ఈ రోజు శ్లోకాల్లో అన్నమాట. సో ఆయన యొక్క కీర్తి ప్రతిష్టలు ఎంతలాగా ఉన్నాయి అని అంటే కనుక ఈ రోజు కూడా అన్నమాట. ఎప్పుడు జరిగింది మనకి త్రేతాయుగంలో జరిగింది ఆ యొక్క రామాయణం అనేటువంటిది. త్రేతాయుగం అయిపోయింది, ద్వాపరయుగం అయిపోయింది, ఇప్పుడు కలియుగం జరుగుతుంది. అయినా సరే రామచంద్రమూర్తి యొక్క ఆయన యొక్క గొప్పతనము, ఆయన యొక్క రాజ్యం గురించి ఇప్పటికీ కూడా మనం చెప్పుకుంటున్నాం. మనం ఏదో అనుకుంటున్నాము ఓన్లీ భారతదేశంలో, మనం ప్రస్తుతం ఉన్నటువంటి భారతదేశంలో మాత్రమే ఉంది అని అనుకుంటున్నాం. లేదు, రామచంద్రమూర్తి యొక్క ఆయన యొక్క పేరు రామాయణం అనేటువంటిది ఇండియాలోనే కాదనమాట, చాలా చోట్ల కూడా ఉంది. కాంబోడియాలో, తజకిస్తాన్లో, ఆ తర్వాత మారిషస్లో, ఆ, ఇంకా చాలా చాలా ఈ యొక్క సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ అన్నిటిలో కూడా చాలా చోట్ల ఉందన్నమాట రామాయణం గురించి. అక్కడ రామాయణంకి వాళ్ళ వాళ్ళ యొక్క వెర్షన్స్ అన్ని వేరే వేరే ఉన్నాయి, కొంచెం కొంచెం మార్పులు ఉన్నాయి. కానీ ఏంటంటే కనుక మెయిన్ కంటెంట్ మాత్రం అదే ఉందన్నమాట. సో రకరకాలుగా కొంచెం మార్పులు చేర్పులు అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో ఇప్పటికీ కూడాను నాకు ఆ కంట్రీ పేరు గుర్తు రావట్లేదు. సో అక్కడ ఇప్పటికీ కూడా రాజరికం ఉంది. అక్కడ రాజు పేరు ఇప్పటికీ కూడా రామ అనే ఉంటుంది అనమాట. ఇండోనేషియా కంట్రీలో ఆ ఇండోనేషియా కంట్రీలో ఇప్పటికీ కూడా రాజరికం ఉంటుంది. అక్కడ రాజు పేరు రామా అని ఉంటుంది. రామా 5, రామా 7, రామా 10 అలా ఉంటుంది అనమాట వాళ్ళ యొక్క పేర్లు. సో సో అక్కడ పెద్ద వాళ్ళు పెద్ద వెళ్ళి టెంపుల్స్ ఉంటాయి ప్రభు. ఉమ్, పెద్ద పెద్ద టెంపుల్స్ ఉంటాయి, చాలా పెద్ద టెంపుల్స్. అవునండి, చాలా పెద్ద టెంపుల్స్ ఉంటాయి. సో సో అలాగా రాముల వారి యొక్క కీర్తి ప్రతిష్టలు ఇప్పటికీ కూడా ఇంకా తగ్గిపోలేదు. సో 5000 ఇయర్స్ శ్రీకృష్ణ భగవానుడు అయితే కనుక ఆయన అంతర్ధానమై అన్నాళ్ళైంది 5000 ఇయర్స్ అయింది, 5000 సంవత్సరాలు అయింది. సో బట్ రాముల వారిది ఎప్పుడు 5000 సంవత్సరాలు ప్లస్ ద్వాపర యుగం, అంతకుముందు మళ్ళీ త్రేతాయుగంలో కొన్ని. సో అయినా సరే ఆయనకి కీర్తి ఇప్పటికీ కూడా అజరామరంగా ఉంది. ఇప్పుడు కూడా ఎవరైనా సరే మంచి పాలన బాగా చేస్తున్నారంటే కనుక ఏమంటారు, మాకు రామరాజ్యం కావాలి, సో రామరాజ్యంలో ఉన్నట్టు ఉండాలి మాకు అని చెప్పి ఇప్పటికీ కూడా ప్రజలు కోరుకుంటూ ఉంటారన్నమాట. సో అంత అద్భుతంగా ఆయన రామచంద్రమూర్తి యొక్క కీర్తి ఉందన్నమాట. కాబట్టి గొప్ప గొప్ప ఋషులు, మార్కండేయ ముని ఋషి వాళ్ళందరూ కూడా ఇప్పటికీ కూడా ఈ యొక్క ధర్మరాజు గారితో ఆ సభలో అంతా కూడా కీర్తిస్తూ ఉంటారు. సో మొత్తం అందరూ కూడా దేవతలందరూ కూడా ఆయన ముందు తమ యొక్క కిరీటాల్ని వంచి ఆయన ముందు పాదాభివందనం చేస్తూ ఉంటారు అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో నిన్న మనం చెప్పుకున్నాం కదా, ఆయన వెళ్ళిపోయేటప్పుడు కూడా అయోధ్య వాసులు అందరూ కూడా చాలా అదృష్టవంతులు. వాళ్ళందరూ కూడా ఏం చేశారు, వాళ్ళు కూడా ఆయనతో పాటే ఆ యొక్క సాకేత ధామము, అయోధ్యాపురి, వైకుంఠంలో ఉన్నటువంటి ఒక అయోధ్య అనేటువంటి ధామానికి వాళ్ళందరూ కూడా వెళ్ళడం జరిగిందనమాట. సో ఎలా జరిగింది అంటే కనుక వాళ్ళందరూ కూడా ఆయనతో ఉన్నారు. సో కాబట్టి ఆయనకు వందనం చేస్తున్నారు, పాదస్పర్శ చేశారు, ఆయన్ని తండ్రిలాగా భావించారు, ఆయనతో పాటు మిత్రుడి కింద ఉన్నారు, కొంతమంది సేవకుల కింద ఉన్నారు. అలాగా ఆయన ప్రకటన లీలలో ఎవరైతే కనుక పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరూ కూడా చాలా అదృష్టవంతులు అయిపోయి వాళ్ళందరూ కూడా ఆ యొక్క అయోధ్యపురి వైకుంఠానికి వెళ్ళిపోయారనమాట. సో కానీ ఏంటంటే కనుక ఇక్కడ ఒక చాలా ముఖ్యమైనటువంటి విషయం మనకి 23వ శ్లోకంలో చెప్తున్నారు. ఏమిటి? సో అన్రుసంస్య పరోరాజన్, ఆన్రుసంస్య పరోరాజన్. సో ఆన్రుసంస్య పరహ అంటే కనుక ఏమిటి? ఈ యొక్క ఈర్ష్య నుంచి బయటపడాలి. శ్రీకృష్ణ భగవానుడు మన దగ్గర ఏ అవగుణం ఉన్నా సరే ఆయనకి కరుణ కలిగితే కనుక ఆయన మనల్ని స్వీకరించేయచ్చు. అవగుణాలు మిగతావన్నీ కూడా ఏదో మనకి కంజూస్ అంటే కనుక పిసినారితనం ఉండొచ్చు, భక్తిలో మనం సరిగ్గా చేయకపోవచ్చు, ఏదో కొంచెం కొంచెం మనకి చదువు రాకపోవచ్చు, సంపదలు లేకపోవచ్చు, ఏమున్నా సరే ఆయన ఒక్కొక్కసారి ఆయనకి కరుణ కలిగితే కనుక ఆయన మన్నించేస్తారు మనల్ని. కానీ ఒక్క గుణం ఉంటే మాత్రం ఆయన ఎప్పటికీ కూడా యాక్సెప్ట్ చేయరు మనల్ని. అదేంటి అంటే కనుక ఆ గుణం ఏమిటి? యొక్క మాత్సర్యము.
ఈర్ష్య. ఈర్ష్య అనేది ఉంటే మాత్రం ఆయన అస్సలు యాక్సెప్ట్ చేయరు అనమాట. సో ఈర్ష్య అనేటువంటిది ఉంటుంది మనకి. ఏంటంటే కానీ ఈర్ష్య అనేటువంటిది మామూలుగా ఉన్నప్పుడు ఏం లేదు ఈర్ష్య, అందరూ నాకు కావాలి, ఏం పర్లేదు, నాకేం లేదు అనుకుంటాం. కానీ ఎవరైనా సరే మనకన్నా మనతో సమానంగా ఉన్న వాళ్ళు మనకన్నా ముందుకు వెళ్ళిపోతున్నారు అనుకోండి, వెంటనే మనకి ఈర్ష్య వచ్చేస్తుంది. సో మనతో చదువుకునే వాళ్ళు సో మనకన్నా తక్కువ చదువుకున్నారు కానీ వాళ్ళకి ఎక్కువ మార్కులు వచ్చినాయి అనుకోండి, ఏమవుతుంది, వెంటనే మనకి ఈర్ష్య వచ్చేస్తుంది. సో మనతో పాటు ఉద్యోగం చేసే వాళ్ళు మనకన్నా ముందుకు వెళ్ళిపోతున్నారు, ఎక్కువ సంపాదించేస్తున్నారు, ఈర్ష్య వచ్చేస్తుంది. మన యొక్క బంధువుల్లో చుట్టాల్లో మనకన్నా ఇదివరకు చాలా తక్కువగా ఉండేవాళ్ళు, సో వాళ్ళకన్నా మనకి ఎక్కువ ఉండేది. కానీ ఇప్పుడు ఏంటి, వాళ్ళు బాగా సంపాదించేసుకుని వాళ్ళు బిల్డింగ్లు ఏవో 2 బిల్డింగ్లు కట్టేశారు, మనకన్నా ముందుకు వెళ్ళిపోయారు, మనకి ఈర్ష్య వచ్చేస్తుంది. అందులోనే కాదు, ఆ ఈర్ష్యా గుణం అనేది భౌతిక ప్రపంచంలో ఉంటుంది, దాన్ని మనం భక్తిలో కూడా తీసుకుని వచ్చేస్తాం తల మీద పెట్టుకుని. ఎవరైనా ఒక భక్తుడు మనకన్నా వెనకాల వచ్చాడు, బట్ మనకన్నా కూడా చాలా భక్తి చేస్తూ చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోయాడు, ఏదో బాగా ఏదో ప్రీచింగ్ చేస్తున్నాడో లేకపోతే ఏదో సేవ ఎక్కువ చేస్తున్నాడో, మనకేమవుతుంది, వెంటనే ఆ ఈర్ష్య అనేది వచ్చేస్తుంది అనమాట. సో కాబట్టి అందుకే భాగవతంలో మొదట్లోనే చెప్పారు, 2వ శ్లోకంలో అన్నమాట, నిర్మత్సరాణం సతాం వేద్యం వాస్తవమత్ర వస్తు శివదం. సో ఈ యొక్క ఈర్ష్య, భాగవతం చదివితే కనుక ఏమవుతుంది, భాగవతానికి సేవ చేస్తే కనుక ఏమవుతుంది, భాగవతం యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే కనుక భాగవతంలో మనకి చెప్పబడినటువంటి సూచనలను పాటిస్తే కనుక ఏమవుతుంది, మనం భక్తి చేయడం ద్వారా ఈ యొక్క ఈర్ష్య నుంచి బయటపడతాము. సో ఎంత మనం భక్తిలో ముందుకు వెళ్ళాము అని అంటే కనుక మనకి ఎంత ఈర్ష్య తగ్గిపోయిందో మనం అంత భక్తిలో ముందుకు వెళ్ళాం అన్నట్టు అనమాట. సో మనకన్నా వేరే వాళ్ళు ఎక్కువ చదివడానికి వాళ్ళకి ఎక్కువ వచ్చింది, లేకపోతే నాకు ఈ రోజు చదవడానికి రాలేదు, అప్పుడు కూడా మనకు ఒక్కొక్కసారి ఈర్ష్య వచ్చేయచ్చు. సో చెప్పలేం మనం. సో ఆ ఈర్ష్య అనేటువంటిది మనకు ఉంది. యాక్చువల్గా ఈ ఈర్ష్య అనేటువంటిది ఏంటంటే కనుక ఉండబట్టే మనం ఈ భౌతిక ప్రపంచంలోకి వచ్చాం. మనం కృష్ణుడితో పోటీ పడ్డాం. సో ఆయనే బాగా చేస్తున్నాడు, నేను చెయ్యాలి కదా అని చెప్పి ఆయనతోటి ఈర్ష్య వచ్చేసి ఆయనతో వైరం పెట్టుకుని అక్కడి నుంచి మనం పంపించి వేయబడ్డాము సమూహవారధర్. కానీ ఎప్పుడైతే కనుక మనము యొక్క భక్తి చేయడం మూలంగా, భాగవత శ్రవణం చేయడం మూలంగా, భక్తుల యొక్క సేవ చేయడం మూలంగా ఎప్పుడైతే కనుక చేస్తూ ఉంటామో ఏమవుతుంది, మనము ఈ యొక్క ఈర్ష్య నుంచి బయటపడతాము. ఎప్పుడు ఈర్ష్య అనేది లేకుండా ఉంటుందో అప్పుడే మనము ఈ యొక్క శ్రీకృష్ణ భగవానుడి యొక్క నిత్య లీలలలో, లేకపోతే శ్రీరామచంద్రమూర్తి, లేకపోతే నారాయణ, లేకపోతే విష్ణు యొక్క నిత్య లీలల్లో వైకుంఠంలో ప్రవేశించడం కలుగుతుంది. ఈ ఈర్ష్య పట్టుకుని ఉన్నన్ని రోజులు కూడా ఏం చేయాలి, మనం మళ్ళీ ఇంకో జన్మ తీసుకోవాలి. సో కాబట్టి దీంతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నిర్మత్సరాణ సత మత్సర్యం దీంతో. సో ఇక్కడ చూడండి, ప్రభుపాద గారు భాష్యంలో కూడా చెప్తున్నారు క్లియర్ గా, ఈ యొక్క ఈర్ష్య ఉన్నంత వరకు కూడా వైకుంఠానికి వెళ్ళడం అనేటువంటిది జరగదు. సో చాలా గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో కాబట్టి మనం ఎలా అనుకోవాలి అని అంటే కనుక, ఎవరైనా మనకి శత్రువు వచ్చినా సరే, శత్రువు కూడా మనల్ని ఏం చేయగలుగుతాడు, శత్రువు కూడా మనల్ని ఏం చేయలేడు. ఎందుకంటే కనుక మొత్తం చేసేది చేయించేది కూడా అంతా ఆయనే కాబట్టి సో శత్రువు కూడా మనల్ని ఏమీ చేయలేడు అన్నమాట, ఎటువంటి అపకారం కూడా చేయలేడు. కాబట్టి భక్తుడు ఎలా ఉండాలి అని అంటే కనుక ఎప్పుడు కూడా యొక్క ఈర్ష్య భావాన్ని మనం వదిలిపెట్టాలి, కాంపిటీషన్ స్పిరిట్ ని వదిలిపెట్టాలి. ఎప్పుడైతే కనుక ఒక భక్తుడు బాగా చేస్తున్నాడు, సేవలన్నీ కూడా బాగా చేస్తున్నాడు, బాగా ముందుకు వెళ్ళిపోతున్నాడు అంటే కనుక వాళ్ళని చూసి మనం కూడాను నేను కూడా బాగా చెయ్యాలి అని అనుకోవాలి. అంతేగాని అతను చేసేస్తున్నాడు నేను చేయలేట్లేదు, ఆయనకన్నా నేను గొప్ప అని చెప్పి మనం అనుకోకూడదు అనమాట. ఎప్పుడైతే కనుక ఆ భక్తుడు బాగా చేస్తున్నాడు అని అంటే కనుక ఆహా ఎంత బాగా చేస్తున్నాడు అని చెప్పి మనం ఎప్పుడైతే కనుక పొగిడామో ఏమవుతుంది, మనకు కూడా కృష్ణుడి యొక్క మెర్సీ వచ్చేస్తుంది, కరుణ వచ్చేస్తుంది. మనకి మనస్ఫూర్తిగా చేయాలి, నామమాత్రంగా నోటితో చేయడం కాదు. మనస్ఫూర్తిగా కనుక మనం అలా చేయగలిగితే కృష్ణుడి యొక్క కరుణా కృప మనకు కూడా వస్తాయి అన్నమాట. సో కాబట్టి అసూయ అనేటువంటి చాలా డేంజరస్ అన్నమాట. సో పర్టికులర్ గా భక్తుల పట్ల అన్నమాట. ఏమవుతుంది, ఎప్పుడైతే మనకి అసూయ వచ్చిందో ఏమవుతుందంటే కనుక వైష్ణవ అపరాధం మనం ఒకరోజు చేసేము, 2 రోజుల్లో చేసేము, ఏమవుతుందంటే కనుక మొట్టమొదటి మనకి ఏం కలుగుతుంది, ఈ యొక్క కాంపిటీషన్ వస్తుంది. కాంపిటీషన్ వచ్చిన తర్వాత అసూయ వస్తుంది. అసూయ వచ్చిన తర్వాత ఏం చేస్తాం, మనం
సో మనకన్నా బాగా ముందుకు వెళ్ళిపోతున్నాడు కాబట్టి వాడిని ఎలాగైనా వెనక్కి లాగాలి, వాడిని తక్కువ చేసి చూపించాలి అని చెప్పి మనం ఏదో ఒక తప్పు చేసి ఆ యొక్క వైష్ణవుడితో గొడవ పెట్టుకుని ఆయనకి ఏదో అపకారం చేయాలని ఏదో ఒకటి చేస్తే కనుక ఏమవుతుంది, మనకి వైష్ణవ అపరాధం అయిపోతుంది. మనం పడిపోతాం, ఆయన ముందుకు వెళ్ళిపోతాడు. ఆయన ఎలాగో ముందుకు వెళ్తున్నాడు, ఈ ఈర్ష్య పడ్డం మూలంగా ఏమవుతుంది, మనం పడిపోతాము, ఆయన ముందుకు వెళ్ళిపోతాడు, ఇంకా ముందుకు వెళ్ళిపోతాడు అనమాట. సో కాబట్టి ఈ యొక్క అసూయ అనేటువంటి రోగం నుంచి మనం బయటపడాలంటే కనుక ఏం చేయాలి, మనము శ్రవణ కీర్తనాల్లో పాల్గొనాలి, భాగవత శ్రవణం చెయ్యాలి. అదేవిధంగా భక్తులు ఎవరైతే గొప్ప గొప్ప వైష్ణవులు ఉంటారో వాళ్ళకి సేవ చేయాలి. చేస్తేనే మనము ఈ యొక్క అసూయ అనేటువంటి దాని నుంచి బయటపడగలం అన్నమాట. శ్రీరాజోవాచ కథం స భగవాన్ రామో భాతృన్వా స్వయమాత్మనః తస్మిన్ వాతేన్వత్ వర్తంత ప్రజాపౌరాశ్చ ఈశ్వరే. శాంతకుమారి మాతజీ అనువాదం చదవండి. శ్రీబాదరాయణుర్వాచ అదాది సద్దిగ్విజయే భాతృం స్త్రీభువనేశ్వరః ఆత్మానం దర్శయన్ స్వానాం పురీమైక్షత సానుగా. స్వప్నలత మాతజీ మీరు ఆ అనువాదం 24వ శ్లోకం అనువాదం, 25వ శ్లోకం అనువాదము చైతన్య మహాప్రభువు ఇట్లు ఉపదేశించి ఉండిరి వరకు చదవండి. ప్రభావతి మాతజీ మీరు పృథ్వీ తెచ్చే దగ్గర నుంచి ఆ తర్వాత చివరి వరకు చదవండి, విశుద్ధ భక్తుడు వరకు. హరే కృష్ణ ప్రభుజీ. పరీక్షిన్ మహారాజు సుఖదేవ గోస్వామిని ప్రశ్నించెను. శ్రీరామచంద్రుడు ఎట్టి నడవడి కలిగి ఉండెను, తన అంశలైనట్టి సోదరులతో అతడు ఎట్లు ప్రవర్తించెను, ఆ సోదరులు అయోధ్య ప్రజలు అతనితో ఎట్లు వ్యవహరించిరి. 25వ శ్లోకం. సుఖదేవ గోస్వామి ఇట్లు సమాధానం ఇచ్చెను. సోదరుడగు భరతుని మనఃపూర్వకమైన అభ్యర్థనపై రాజ్యసింహాసనమును స్వీకరించిన పిదప శ్రీరాముడు సోదరులందరినీ ప్రపంచ దిగ్విజయ యాత్రకు పంపి తాను పురమునందే నిలిచిన వాడై ప్రజలకు అంతఃపుర వాసులకు దర్శనము నొసుగుచు అనుయాయులతో కలిసి రాజ్యపాలనమును కొనసాగించెను. భాష్యం. భగవంతుడు తన భక్తులను లేదా అనుయాయులను ఇంద్రియ భోగంలో నెలకొనుటకు అనుమతింపడు. శ్రీరామచంద్రుని సోదరులు దేవదేవుడుకు తమ అన్నగారి సన్నిధిని అనుభవించుచు గృహమునందే ఉండిరి. అప్పుడు శ్రీరాముడు వారిని ప్రపంచ దిగ్విజయ యాత్రకు పంపెను. రాజులందరూ చక్రవర్తి యొక్క సార్వభౌమత్వమును అంగీకరించుట ఆ కాలమున ఆనవాయితీగా ఉండేది. ఇప్పటికీ ఇది కొన్ని ప్రాంతములలో పాటించబడుచున్నది. చిన్న దేశపు రాజు ఎవడైనా చక్రవర్తి యొక్క సార్వభౌమత్వమును అంగీకరించినచో యుద్ధము సంభవించేది. అప్పుడు ఆ చిన్న దేశ రాజు చక్రవర్తిని అంగీకరించవలసి వచ్చేది. లేనిచో చక్రవర్తికి ఆ దేశమును పాలించుట సాధ్యపడేది కాదు. శ్రీరాముడు తన సోదరులను కార్యార్థము బయటకు పంపి వారిని అనుగ్రహించెను. కృష్ణ భక్తులు పలువురు బృందావనమును విడిచి వెళ్ళమని వ్రతమును పూనియుందురు. కృష్ణ భక్తి ప్రచారమునకైనను వారు బృందావనమును వీడరు. కానీ కృష్ణ భక్తిని ప్రపంచమంతటను అన్ని నగరములలో గ్రామములలో విస్తరింపజేయవలననుట భగవంతుని ఆజ్ఞ. ఈ విషయమున శ్రీ చైతన్య మహాప్రభు ఇట్లు ఆదేశించి ఉండిరి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. పృథ్వీతే ఆచేయత నగరాది గ్రామ సర్వత్ర ప్రచార హైబే మోర నామ. కనుక విశుద్ధ భక్తుడు తప్పక భగవదాజ్ఞను నెరవేర్చవలెను. ఒక చోట ఉండిపోయి తృప్తి చెందుట అతనికి తగదు. బృందావనమున నిలిచి ఏకాంతముగా హరినామమును జపించే కారణంగా తాను మహాభక్తుడినైతునని తలంచి మిథ్యాగర్వితులకు ఎంత మాత్రము కాకూడదు. భక్తుడు భగవదాజ్ఞను నెరవేర్చుడు ఎందే లగ్నమై ఉండవలెను. యారే దేఖ్య తారే కహ కృష్ణ ఉపదేశ అని శ్రీ చైతన్యులు పలికిరి. కనుక ప్రతిభక్తుడు కలిసిన వారితో నెల్లా కృష్ణోపదేశములను స్వీకరింపమని పలుకుచు ప్రచారం కావించి హరినామ సంకీర్తనోద్యమమును విస్తరింప చేయవలను. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. సర్వ విధములకు ధర్మములను విడిచి కేవలము నన్నే శరణ పొందుము అని శ్రీకృష్ణుడు పలికిని.
ఇది పరమ చక్రవర్తి అయిన భగవంతుని ఆదేశము. ఎల్లరూ ఈ ఆదేశ పాలన కావించవలను. అదియే దిగ్విజయము. ఈ జీవిత లక్ష్యమును ఎల్లరికూ నచ్చచెప్పుట భక్తుడు అంటే సైనికుని యొక్క బాధ్యత. కనిష్టాధికారులు ప్రచార కార్యమున పాల్గొనజాలరు, కానీ భగవంతుడు వారి ఎడను కరుణ చూపును. శ్రీరామచంద్రుడు అయోధ్యందు ఉన్నవాడే జనులకు మొసగుచు అట్లే కావించెను. పౌరుల ఏడ విశేషానుగ్రహం కలవాడైనందున శ్రీరాముడు తన సోదరులను దిగ్విజయ యాత్రకు పంపి తాను నగరిలో ఉండెనని ఎవరినూ అపార్థం చేసుకొనరాదు. భగవంతుడు సర్వుల ఏడ కరుణ కలవాడై ఉండును. అర్హతను బట్టి అనుగ్రహించుడెట్లో అతడు ఎరుంగును. ఆ దేవదేవుని ఆజ్ఞకు బద్ధుడైన వాడే విశుద్ధ భక్తుడు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఇక్కడ ప్రభుపాదుల వారు భరతుడు అదేవిధంగా శత్రుఘ్నుడు దండయాత్రలకి వెళ్ళిన దాన్ని దేనితోటి ప్రభుపాదుల వారు ఇక్కడ కంపేర్ చేస్తున్నారు? మనకి ప్రచారం చేయడం తోటి మనకి కంపేర్ చేస్తున్నారు అన్నమాట. సో చైతన్య మహాప్రభు ఏమిచ్చారు మనకి? ఆజ్ఞ పృథ్వీతి ఆచే నగరాధిగ్రామ్ సర్వత్ర హోబా మీరా నామ్. సో మొత్తం అన్ని చోట్ల, అన్ని గ్రామాల్లో, అన్ని నగరాల్లో కూడా నా యొక్క నామం అనేటువంటిది ఏమవుతుంది? ప్రతిధ్వనిస్తుంది అని చెప్పి చైతన్య మహాప్రభు చెప్పారనమాట. సో అలాగే మనం కూడా ఏంటంటే కనుక ఈ యొక్క ఏకాంతికి హరిభక్తి ఉత్పాతాయేవత్ కల్పతే. సో మన యొక్క హరిభక్తి అనేటువంటిది నాకు తెలిసిపోయింది కదా, ఈ పద్ధతి. నేను ఒక్కడనే కూర్చుంటాను, బృందావనం వెళ్ళిపోతాను, ఎవరితోనూ కూడా మాట్లాడను, నేనేం చేస్తాను, కేవలం హరే కృష్ణ మహామంత్రం జపం చేసుకుంటూ ఉంటాను అని అంటే కనుక ఏమవుతుంది? అది ఏకాంతిక హరిభక్తి అయిపోతుంది అనమాట. సో ఏమవుతుంది? ఆ విధంగా చేయడం వల్ల కొన్నాళ్ళకి ఉత్పాతాయైవ కల్పతే ఏమవుతుంది? ఉత్పాతము సృష్టిస్తూ ఉంటుంది అనమాట. సో కాబట్టి ప్రభుపాద్ గారు చెప్పిన పద్ధతి ఏమిటి? మనం నేర్చుకోవాలి, నేర్చుకున్న దాన్ని మనం అందరికీ కూడా చెప్పాలి. చెప్తేనే ఏమవుతుంది మనకి? సో చాలాసార్లు మనం చెప్పుకున్నాం మనకి. సో మిగతా సముద్రాల్లో వాటర్స్ అన్ని కూడా ఎలా ఉంటాయి? సముద్రంలో ఎప్పుడు కూడా ఏ సముద్రంలో చూసినా సరే ఏముంటాయి? చేపలు, మిగతా రకరకాలైనటువంటి తిమింగలాలు, ఇవన్నీ కూడా ఉంటాయి. అన్ని సముద్రాల్లో కూడా ఉంటాయి. సో కానీ ఏంటంటే ఒక సముద్రంలో మాత్రం ఎటువంటి చేపలు కానీ ఏమీ ఉండవు అనమాట ప్రపంచంలో. ఏమంటారు దాన్ని? డెడ్ సీ అంటారు అనమాట. ఇజ్రాయెల్ దగ్గర ఉంటుంది. సో దాంట్లో ఏంటంటే కనుక కొత్త నీళ్ళు అనేటువంటివి రావన్నమాట. దాంట్లో నీళ్ళు వచ్చినా బయటికి వెళ్ళవు. సో అలాగే మనం కూడా ఏంటంటే కనుక మనకు వచ్చిన దాన్ని మనం అందరికీ కూడా చెప్తూ ఉండాలన్నమాట. మనం ఎప్పుడైతే కనుక చెప్పడం ఆపేసామో ఏమైపోతుంది? మనకి పైనుంచి వచ్చేది కూడా ఆగిపోతుంది అనమాట. మనకి పైనుంచి వచ్చేది ఆగిపోతుంది, కింద నుంచి మనం చెప్తూ ఉండాలి నోటితోటి. సో మనకి జ్ఞానం అనేటువంటిది వస్తూనే ఉంటుంది, ఫ్లో అవుతూ ఉంటుంది అనమాట. సో అలా ఫ్లో మనం చెప్పడం ఆపేసాం అనుకోండి, ఫ్లో ఆగిపోతుంది మనకి. అలా ఆగిపోతే ఏమవుతుంది? సో వాటర్ ఇప్పుడు చూడండి, మనం చూస్తాం చెరువులు అలాంటి చోట్ల ఇప్పుడు కాలువలు ఉంటాయి, నదులు ఉంటాయి. ఏమవుతుంది? నీళ్లు పారుతూ ఉంటాయి. చాలా మంది రకరకాలుగా వాటర్ను వాడుకుంటూ ఉంటారు. బట్టలు ఉతుక్కోవడానికి, స్నానాలు చేయడానికి వాడుతూ ఉంటారు. వాడినా సరే ఏమైనా ఆ చెరువులో కానీ నదిలో కానీ నీళ్ళు, ఈ మధ్యన అంటే పొల్యూషన్ చాలా లార్జ్ స్కేల్ అయిపోతుంది కాబట్టి ఎక్కువ ఉంది. కానీ ఇది వరకు అలా స్నానాలు అవన్నీ చేస్తే దాంతో ఎక్కడ పొల్యూషన్ ఉండేది ఏం కాదు, నదుల నీళ్ళు మంచిగానే ఉండేవి. కానీ ఎప్పుడైతే కనుక నీరు ఆగిపోతుందో ఏమవుతుంది? దాన్ని అలా వాడుకుంటే కనుక అదంతా కలుషితం అయిపోతుంది. సో అలాగే మనం కూడా ఏంటంటే మనకు వచ్చిన జ్ఞానాన్ని మనం అందరికీ కూడా చెప్తూ ఉంటే కనుక ఏమవుతుంది? అది కలుషితం అవ్వదు. ఎప్పుడైతే కనుక చెప్పడం ఆపేసామో వెంటనే అది పొల్యూట్ అయిపోతుంది అనమాట. సో పనికి రాదు అది. సో కాబట్టి మనం ఏం చేయాలి? అందరికీ కూడా మనకి తెలుసున్న విషయాన్ని మనం అందరికీ కూడా చెప్పాలి. ఆస్తిక మార్గం గంధోధై. ఇంకా విషయం ఏంటంటే కనుక ఇక్కడ అనుకోకూడదు అనమాట. రామచంద్రమూర్తి ఆయన రాజ్యంలో కూర్చున్నారు, రాజభోగాలు అనుభవిస్తున్నారు, తమ్ముళ్ళు మాత్రం దండయాత్రలు చేయడానికి పంపించేశారు అని చెప్పి మనం అనుకోకూడదు అనమాట మనం ఇక్కడ. సో ఆయన ఏంటంటే కనుక దేవాది దేవుడు కాబట్టి మనం ఏ స్థాయిలో ఉన్నాం అనే దాన్ని ఆయనకి తెలిసి దాన్ని బట్టి ఆయన సేవిస్తారనమాట. సో కాబట్టి ఆయన ఏదో రాజ్యంలో కూర్చున్నాడు, రాజభోగాలు అనుభవిస్తున్నాడు, తమ్ముళ్ళు మాత్రం దండయాత్రలు చేయమని, యుద్ధాలు చేయమని పంపించాడు అని చెప్పని మనం ఎప్పుడు కూడా తప్పుగా అనుకోకూడదు అనమాట. సో ఆయన ఏంటంటే కనుక కనిష్టాధికారులు అయినటువంటి వాళ్ళ మీద కూడా ఆయన కరుణ అనేటువంటిది చూపిస్తారనమాట. సో ఆ తర్వాత మళ్ళీ ఆయనకి రాజ్యంలో ఎలా ఉంది అనేటువంటిది చూద్దాం.
ఆస్తిక మార్గం గంధోధై కరిణాం మదసీకరై స్వామినం ప్రాప్త్యమాలోక్య మత్తాం వాసుతరామివ. చందనమాతజీ మీరు అనువాదము తర్వాత భాష్యంలో యాంత్రికమైన సహాయ అవసరం లేదు వరకు చదవండి. శశికళ మాతజీ మీరు నగర వీధుల దగ్గర నుంచి చివరి వరకు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామాలు. రామచంద్రుని ఏలుబడిలో అయోధ్యాపుర వీధులు సుగంధ జలము చేత ఏనుగుల మధుదారుల చేత తడపబడుచుండెను. శ్రీరాముడే స్వయంగా నగర పాలనను అత్యంత వైభవేతంగా కొనసాగించడం గాంచిన పురజనులు ఆ వైభవం మిగులు ప్రశంసించరి. భాష్యము శ్రీ ప్రపాదుల వారి భాషం శ్రీ ప్రపాదుల వారికి జై. రామచంద్రుని ఏలుబడిలో రామరాజ్య వైభవం గురించి మనము కేవలము విని ఉన్నాము. ఇచ్చట ఆ రాజవైభవమును ఉపమానము వసగపడినది. అయోధ్యాపుర వీధుల శుభ్రపడ్డటియే గాక సుగంధ జలముతోనూ ఏనుగ మదరాలతోనూ తుడపబడినది. ఏనుగులు తమ తొండములతో ఆ కార్యమును చేసెడి. తొండముతో నీటిని పీల్చుకుని దానిని వెదజల్లుట ఏనుగు సహజమై కనుక నీరు చల్లుటకు యాంత్రికమైన సహాయమును అవసరము లేకుండాను. నగర వీధుల్లో సుగంధము చల్లబడిన హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, నగర వీధుల్లో సుగంధ జలము చల్లబడినదనడి ఒక్క ఉపమానమును బట్టి నగర వైభవమును మనము అర్థం చేసుకునవచ్చును. అంతేగాక స్వయముగా రాజ్యపాలనము చేయుచున్న రాజును దర్శించుటకు కూడా పౌరులు అవకాశమును కలిగి ఉండేది. శ్రీరాముడు బద్ధకస్తుడైన సామ్రాటు కాడు. బయట ఏమి జరుగుతున్నదో తెలుసుకుని చక్రవర్తి ఆజ్ఞలను ఉల్లంఘించిన వారిని శిక్షించుటకు అతడు తన సోదరులను దిగ్విజయ యాత్రకు పంపుటను దీన్ని మనము తెలుసుకొనవచ్చును. శాంతిమయ జీవితమునకు అవసరమైనవన్నీను ప్రజలకు ఒసగబడినవి. వర్ణాశ్రమ ధర్మములను అనుసరించి ఉన్న గుణములతో వారు యోగ్యులు అయి ఉండిది. గడిచిన అధ్యాయం నందు వర్ణాశ్రమ గుణాన్విత అని తెలుపబడినట్లు పౌరులందరూ వర్ణాశ్రమ పద్ధతిని అనుసరించి సుశిక్షితులై ఉండిది. వారిలో కొందరు బ్రాహ్మణులు, కొందరు క్షత్రియులు, కొందరు వైశ్యులు, మరి కొందరు శూద్రులు అయి ఉండిది. ఇటువంటి శాస్త్రీయమైన విభజన లేనిదే మంచి పౌరమత్వం అనేది పౌరత్వం అనేది ప్రశ్నయే ఉదయించదు. ఉదారుడు, కర్తవ్య పరాయణుడు అయిన శ్రీరాముడు పెక్కు యజ్ఞములు నొనర్చి ప్రజలను కన్నబిడ్డల వలె చూచుకొనెను. వర్ణాశ్రమ ధర్మమునందు సుశిక్షితులైన ప్రజలు విధేయులు, అజ్ఞాన బద్ధులనై ఉండిరి. రాజ్యము ఎంత వైభవపేతము శాంతిమయమై ఉండేననగా ప్రభుత్వం నగర వీధుల్లో సుగంధ జలము చల్లగలిగినంతటి సామర్థ్యమును కలిగి ఉండెను. ఇక ఇతర పాలనా వ్యవహారమును గూర్చి వేరుగా చెప్పనేలా. నగరమునందు సుగంధ జలము చల్లబడుటను బట్టి ఇక ఇతర విషయంలో ఆ నగర వైభవం ఎట్టిదో మనము ఊహించుకొనవచ్చును. అట్లయినచో రామచంద్రుణ్ణి ఏలుబడిలో ప్రజలెందుకు సుఖించరు? హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ప్రాసాద గోపుర సభా చైత్యదేవా గృహాదిషు విన్యస్తా హేమ కలశై పతాకాభిశ్చ మండితాం పూగై సవృత్తైరంభాభి పట్టికాభి సువాససాం ఆదర్శైరంసుకై స్రగ్భి కృతకౌతుకతోరణాం. శ్రీదేవి మాతాజీ చదవండి 2 శ్లోకాలు అనువాదం 27, 28. హరే కృష్ణ. ప్రాసాదములు, గోపురములు, సభాగృహములు, వేదికలు, ఆలయములు మున్నగున్నవన్నీయును సువర్ణ కలశములచే
అలంకరింపబడి నానా విధములగు పతాకములతో శోభిల్లుచుండెను. 28వ శ్లోకం. శ్రీరాముడు వెడలిన ప్రాంతములలో ఫల పుష్ప భరితమగు అరటి చెట్లతోనూ పోక చెట్లతోనూ స్వాగత ద్వారములు ఏర్పాటు చేయబడును. చిత్ర విచిత్రమగు వస్త్రములతో తయారైన పతాకములతోనూ జరీలతోనూ దర్పణములతోనూ పూమాలలతోనూ ఆ ద్వారములు అలంకరింపబడి ఉండెను. హరే కృష్ణ. తముపేయుస్తత్ర తత్ర పౌరా అర్హణ పాణయ ఆశిషో యుయుజుర్దేవ పాహి మాం ప్రాక్త్వయోద్ధృతాం. తతః ప్రజావీక్ష్య పతిం చిరాగతం దిదృక్షయోత్సృష్ణగృహా నరా ఆరుహ్య హార్మ్యాణ్యరవిందలోచన మాతృక్తనేత్రా కుసుమైరవాకిరన్. రాధమ్మ మాతజీ 2 శ్లోకాలు అనువాదం చదవండి. 29-30. శ్రీ రామచంద్రుడు ఏ ప్రదేశమునకు వెడలినను జనులు పూజా ద్రవ్యములతో అతన్ని సమీపించి, హే ప్రభు, వరాహావతారమున నీవు పృథ్వీని రసాతలం నుండి ఏ విధముగా ఉద్ధరించి కాపాడితివో అదే రీతిగా ఇప్పుడు దీన్ని పాలింపు. ఈ విధముగా నీవు మమ్ము ఆశీర్వదించదుము గాక అని ప్రార్థించు. పిదప దీర్ఘకాలం వరకు తమ ప్రభువును చూడనందున నరనారీ జన్ము అతన్ని చూడవలనని ఉత్సాహపడిన వారై గృహములను విడిచి భవన పైకప్పుల మీదకు చేరి కమల నయనుడగు శ్రీరాముని మోమును గాంచుటలో పూర్తిగా తనివినొందని వారై వారు అతనిపై పుష్పవృష్టిని కురిపించారు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఆ రామచంద్రమూర్తి పాలనలో ఆ రాజ్యంలో అయోధ్య ఎటువంటి పరిస్థితుల్లో ఉంది అనేటువంటిది మనకి చెప్తున్నారనమాట. సో అయోధ్యాపురంలో ఆ యొక్క వీధులన్నీ కూడాను ఎంతో చక్కగా అందంగా ఉన్నాయి. అందంగా ఉండడమే కాదు, ఎలా ఉన్నాయంట, అక్కడంతా కూడా సుగంధభరితమైనటువంటి జలాల చేత అవన్నీ కూడా ఉంచబడినాయి అన్నమాట. సో మామూలుగా మనకి ప్రస్తుతం ఉన్నటువంటి నగరాల్లో అయితే కనుక, భారతదేశంలో అట్లీస్ట్, అందులో అంతా కూడా పారిశుద్ధ్యము, ఎక్కడ మురుగునీరు ఆ సమస్యలు ఏమీ లేకుండా, నగరంలో చెత్త ఏమీ లేకుండా ఉంటే కనుక చాలు, చాలా బాగుంది, ఇది చాలా బాగుంది, సూపర్ ఉంది అని చెప్పని అనుకుంటాం మనం, అవునా కదా. సో కానీ రామచంద్రమూర్తి ఉన్నప్పుడు అక్కడ అయోధ్యలో ఎలా ఉంది, ఆ విధంగా పారిశుద్ధ్యం అంతా కూడా బ్రహ్మాండంగా ఉండడమే కాదు, అక్కడంతా కూడా ప్రతి చోట కూడా వీధుల్లో ఆ యొక్క పెర్ఫ్యూమ్స్ అన్ని కూడా స్ప్రే చేసేవారు అనమాట. ఎలా స్ప్రే చేసేవారు అంటే కనుక ఏనుగులతోటి స్ప్రే చేయించేవారంట. సో దాన్ని బట్టి మనము ఆ యొక్క నగరం యొక్క స్టాండర్డ్, అక్కడ ఉన్నటువంటి క్లీన్లీనెస్ అన్నమాట, పారిశుద్ధ్యము ఏ స్థాయిలో ఉంది అని అర్థం చేసుకోవచ్చు అన్నమాట. సో ఆ విధంగా నగర ప్రజలందరూ కూడా అత్యంత వైభవంగా పరిపాలించడం వల్ల ఆయన్ని పురజనులందరూ కూడా ఎంతో ఎంతో ప్రశంసించారు అన్నమాట. సో అందుకే అందరూ కూడా ఏమనుకుంటారు, ఇప్పటికీ కూడా మాకు రామరాజ్యం కావాలి, రామరాజ్యం కావాలి అని అందరూ కూడా అనుకుంటూ ఉంటారన్నమాట. అంతేకాకుండా ఇదంతా కూడా జరగాలి అంటే కనుక ఇదేంటంటే కనుక పైన ఉన్నటువంటి ఒక జస్ట్ ఒక మచ్చు తునుక అన్నమాట, ఒక శాంపుల్ అన్నమాట. సో రోడ్లే అలా ఉన్నాయి అంటే కనుక మిగతా వ్యవస్థ అంతా కూడా ఎంత పెర్ఫెక్ట్ గా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట. ఒక వర్ణాశ్రమ వ్యవస్థ తీసుకున్నా, ఒక శాంతి భద్రతలు తీసుకున్నా, పౌరులకి శాంతి చూసుకున్నా సరే, గొడవలు ఏమీ లేకుండా ఉండడం, ప్రశాంతంగా ఉండడం, సో ఆ విధంగా ప్రజలకి కష్టాలు ఏమి రాకుండా ఉండడము, వాళ్ళ యొక్క పోషణ చూసుకోవడము, ఏ విధంగా చూసుకున్నా సరే ప్రజలు సంతోషంగా ఉండడము, సో ఎటువంటి తగాదాలు వివాదాలు ఏమీ లేకుండా ఉండడము, సో ఏ విధంగా చూసుకున్నా సరే అదంతా కూడా ఏంటంటే కనుక అయోధ్య నగరము రామరాజ్యంలో ఏంటి అదంతా కూడా ఒక స్టాండర్డ్ అన్నమాట. అదంతా కూడా ఒక హైయెస్ట్ లెవెల్ అన్నమాట. ఆ స్థాయిలో ఆయన అందరినీ కూడా కన్నబిడ్డల్ని ఎలా చూసుకున్నారు, ప్రజలందరినీ కూడా తన సొంత బిడ్డల్లాగా ఆయన చూసుకున్నారు, యజ్ఞాలన్నీ కూడా చేశారు, వాళ్ళందరినీ కూడా సరైన మార్గంలో నడిపించారు, వర్ణాశ్రమ పద్ధతి అంతా కూడా సరిగ్గా నడిచేలాగా చేశారన్నమాట.
సో అప్పుడు ఎప్పుడైతే కనుక ఒక్కొక్కసారి ఆయన బయటికి వెళ్తారు కదా శ్రీరామచంద్రమూర్తి ప్రజలందరినీ కూడా కలుసుకోవడానికి. సో ఇంకా ప్రసాదాలన్నీ కూడా ఎలా ఉన్నాయి అంటే కనుక గోపురాలు, సభాగృహాలు, వేదికలు అన్ని కూడా బంగారు కలశాలతోటి అలంకరించబడి ఉన్నాయన్నమాట. సో మనకి భాగవతంలో చాలా చోట్ల వర్ణన వస్తుంది అన్నమాట. ఎక్కడైతే కనుక మంచి రాజు ఎక్కడైతే పరిపాలన జరుగుతుందో అక్కడ ఏ విధంగా ఆ యొక్క రాజ్యము ఉన్నాయి అని చెప్పి మనకి వర్ణన వస్తుంది అనమాట. సో ఇదే విధంగా మనకి మొదటి స్కందంలో మనం ద్వారకా నగరానికి శ్రీకృష్ణ భగవానుడు ఆగమనము అనేటువంటి ఒక అధ్యాయం వస్తుంది. సో అక్కడ కూడా మనకి ఇటువంటి వర్ణనే వస్తుంది మనకి ద్వారకా నగరంలో ఎలా ఉంది అని చెప్పేసి. సో ద్వారకా నగరంలో కూడా శ్రీకృష్ణ భగవానుడు ఎప్పుడైతే ఆయన ప్రవేశిస్తూ ఉన్నారో ఆ ప్రజలందరూ కూడా ఏం చేశారు, ఆయనకి ఎలాగా అలంకారాలు చేశారు, ఆయనకి ఎలాగా ఆహ్వానం పలికారు, ఆయన్ని చూడడానికి ఆ పురజన స్త్రీలందరూ కూడా పైన ఉన్నటువంటి మేడల మీదకి ఎక్కి అక్కడి నుంచి ఆయన్ని చూస్తూ ఉన్నారు. అక్కడి నుంచి ఆయన మీద పుష్పవృష్టి కురిపించారు. అవన్నీ కూడా మనకి వర్ణన వస్తుంది మొదటి స్కందంలో. అవును అదే ప్రభు. విధంగా అవును. సో అదే విధంగా మనకి రామచంద్రమూర్తి గురించి కూడా ఇక్కడ కూడా మనకి 9వ స్కందంలో కూడా అదే విధంగా వర్ణన వస్తుంది అనమాట మనకి. సో ఎక్కడైతే కనుక ఆయనకి వెళ్ళారో అక్కడంతా కూడా అరటి చెట్లు, పోక చెట్లతోటి స్వాగత ద్వారాలు అరేంజ్ చేయటము. సో మంచి మంచి పతాకాలు, జరీతో చేసినటువంటి దర్పణాలు ఇవన్నీ కూడా ఉంచడం, అవన్నీ కూడా చేయడం జరుగుతుంది అనమాట. ప్రజలందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా సరే రామచంద్రమూర్తిని, ఎందుకంటే ప్రజలు అంత సంతోషంగా ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి వాళ్ళ యొక్క సంతోషాన్ని, వాళ్ళ యొక్క గ్రాటిట్యూడ్ అన్నమాట అవంతా కూడా వచ్చి ఆయనతో ఎక్స్ప్రెస్ చేసేవారు అనమాట, చెప్పేవారు అనమాట. చాలా ప్రశాంతంగా ఉన్నామయ్యా మీ రాజ్యంలోను, ఇంతలాగా ఎప్పుడు లేము అని చెప్పి ఆయన ప్రశంసించేవారు అనమాట. సో అందుకే ఇక్కడ ప్రజలు కూడా ఏమన్నారు ఆయనతోటి, వరాహ అవతారంలో పృథ్వీని నువ్వు రక్షించావు, రసతల నుంచి రక్షించి ప్రస్తుతం ఉన్నటువంటి పొజిషన్ లో పెట్టావయ్యా, ఇప్పుడు ఈ యొక్క మొత్తం భూమిని అంతా కూడా నీవు చక్కగా పరిపాలించి మమ్మల్ని ఆశీర్వదించు స్వామి అని చెప్పి వాళ్ళందరూ కూడా పాల్గొన్నారనమాట. సో ఎప్పుడైతే కనుక పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారనుకోండి, ఇప్పుడు కూడా మనం చూస్తాం, ఎవరో ప్రైమ్ మినిస్టర్ లేకపోతే పెద్ద పెద్ద వాళ్ళు వస్తే కనుక ఏం చేస్తాము, మనం కూడా మన వీధి నుంచి వెళ్తుంటే కనుక మన మేడ మీదకి వెళ్ళి మనం కూడా చూస్తూ ఉంటాం. సో అలాగే అప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రామచంద్రమూర్తి వస్తున్నారు అంటే కనుక ఆయన దర్శనం చేసుకోవడం, రాజుగారు అందులో శ్రీరామచంద్రమూర్తి ఎంతో అందంగా ఉంటారు, మొత్తం అన్ని 6 రకాలైనటువంటి ఐశ్వర్యాలు ఉన్నటువంటి పూర్తిగా పరిపూర్ణంగా ఉన్నటువంటి వ్యక్తి అన్నమాట. సో ఆయన వస్తున్నప్పుడు ఏం చేస్తారు, నారీ జనం అంతా కూడా ఆయన చూడడానికి ఉత్సాహపడి అందరూ కూడా వాళ్ళ యొక్క ఇంటి పైకప్పుల మీదకి ఎక్కి ఆయన్ని చేరి అక్కడి నుంచి ఆయన్ని చూసి ఆయన మీద పుష్పవృష్టి అంతా కూడా కురిపించేవారు అనమాట. ఈ విధంగా ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే ఏం చేసేవాళ్ళు, ప్రజలందరూ కూడా ఆయనకి చక్కగా ఆహ్వానం పలకడము, ఆయనకి పుష్పవృష్టి కురిపించడము, వాళ్ళ యొక్క సంతోషాన్ని, వాళ్ళ యొక్క గ్రాటిట్యూడ్ని ఎక్స్ప్రెస్ చేయడము, ఇవన్నీ కూడా వాళ్ళు చేసేవారు అనమాట. సో ఆ విధంగా అదైన తర్వాత మళ్ళీ రామచంద్ర ప్రభు ఏం చేశారనేది మనకి 30 తర్వాత శ్లోకాల్లో వస్తుంది. అవేంటో చూద్దాం. రామచంద్రమూర్తి ఏ విధంగా ఆయన యొక్క రాజభవనంలోకి ఆయన ప్రవేశించేటువంటి వారు అనేటువంటి విషయం మనకి ఈ యొక్క శ్లోకాల్లో వస్తుంది అనమాట. అత ప్రవిష్ట స్వగృహం జుష్టం స్వై పూర్వరాజభీ అనంతాకిల కోసాఢ్య మనర్ఘోర్యురు పరిచ్ఛదం విద్రుమోదుంబరద్వారై వైదూర్యాస్తంభ పంక్తిభి స్థలైర్మారకతై స్వచ్ఛైర్ భ్రాజత్ స్ఫటిక భిత్తిభి చిత్రస్రగ్భి పట్టికాభి రాసో మణిగణాంశుకై ముక్తాఫలైశ్చిదుల్లాసై కాంతకామోపపత్తిభి ధూపధూపై సురభిర్మా డితం పుష్పమండనై స్త్రీపుంభీసురసంకాసైర్ జుష్టం భూషణభూషణై. లక్ష్మీనాగేశ్వరి మాతాజీ శ్లోకాల అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ ధన్వత్సరం. అటు పిమ్మట శ్రీరామచంద్రుడు తన పూర్వీకుల భవనమునందు ప్రవేశించెను. దాని యందు వివిధములగు శోకాగారములను అత్యంత విలువైన బీరువలు ఉండెను. దాని ప్రవేశ ద్వారమునకు ఇరుపక్కలనున్న ఆసనములను మణిమయములు ప్రదేశములు వైడూర్యమణిమయ
స్తంభములచే పరివేష్టితములు అయ్యి ఉండెను. భవనము అందరి నేల చక్కగా మెరుగుపెట్టబడిన మకరతమణి నిర్మితము, గోడలు స్ఫటికమయములు అయ్యి ఉండెను. భవనమంతయు పతాకములతోనూ పూలమాలలతోనూ అలంకరింపబడి ఉండి దివ్యమానముగా మెరియుచున్నట్టి విలువైన మణులచే సజ్జితమై ఉండెను. ముత్యములచే సుశోభితము, ధూపదీపములచే పరివృత్తములైన ఆ భవనమునందు నరనారి జనము తాము అలంకరించుకొనిన ఆభరణములచే వన్నె దేహములతో దేవతలను బోలియుండిరి. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. రామచంద్రమూర్తి యొక్క ఆయన యొక్క భవనము ఎలా ఉంది అనేటువంటి వర్ణన చాలా తక్కువగా ఇక్కడ చెప్పడం జరిగింది అనమాట. సో అక్కడ ఏమున్నాయంటే ఆయన యొక్క పూర్వీకులు నివసించినటువంటి ఆ యొక్క భవనంలో కోశాగారాలు ఉన్నాయండి. కోశాగారాలు అంటే కనుక గ్రానరీస్ అన్నమాట. మొత్తము ఆ యొక్క ధనాన్ని అంతటిని కూడా దాచేటువంటి ప్రదేశాలను ఏమంటారు? కోశాగారం, ట్రెజరీ అంటారు అనమాట. సో ఆ తర్వాత అక్కడ అత్యంత విలువైనటువంటి ఆ యొక్క బీరువాలు అనమాట, అల్మారాస్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో వాటిలో ఎంతో విలువైనటువంటివి ఉన్నాయన్నమాట. అక్కడ ఉండడమే కాదు, అక్కడ ఆసనాలన్నీ కూడా మణులతోటి వైడూర్యాలతోటి నింపేశారనమాట. అక్కడ భవనంలో నేల కూడా ఏముంది, మనం ఎప్పుడైతే గ్రానైట్ వేసుకుంటున్నాం అక్కడైతే కనుక మరకత మణులతోటి చేయబడింది అనమాట. సో ఆ గోడలు కానీ అన్ని కూడా స్ఫటికమయాలయ్యాయన్నమాట. పతాకాలు పూమాలతోటి అలంకరించబడ్డాయి. అవన్నీ కూడా వెలిగిపోతూ ఉన్నాయన్నమాట, మణులతోటి అన్నమాట. అవన్నీ కూడా ముత్యాల చేత సుశోభితము, దీపధూపాలు ప్రవృత్తమై అక్కడ అందరూ కూడా చాలా చాలా అందంగా ఉన్నారనమాట. స్త్రీలు, అక్కడ ఉన్నటువంటి పురుషులందరూ కూడా. సో వాళ్ళు వేసుకున్న ఆభరణాల వల్ల వాళ్ళకి అందం రావట్లేదంట, వాళ్ళ వల్లనే ఆభరణాలకు అందం వస్తుందంట. అంత అందంగా వాళ్ళందరూ కూడా ఉన్నారనమాట. తస్మిన్ సా భగవాన్ రామ స్నిగ్ధయా ప్రియ యేష్టయా రేమే స్వారామధీరాణ వృషభాసీతయా కిల భుభుజే చ యథా కాలం కామాన్ ధర్మమపీడయన్ వర్షపూగాన్ బహూన్ ద్రోణ మభిద్యాత్రాగ్ని పల్లవా. నగం సునీత మాట్లాడి మీ 2 శ్లోకాల అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభు. భగవంతుడు ధీరులలో శ్రేష్ఠుడనగు శ్రీరాముడు తన హ్లాదిని శక్తి అయిన సీతతో అట్టి భవనమున వసించిన వాడై పూర్ణ శాంతిని అనుభవించను. 36. ఎవని పాద పద్మములను భక్తులు ధ్యానించి ఆరాధింతురో అట్టి శ్రీరామచంద్రుడు ధర్మము తప్పక అవసరమైనంత సమయము వరకు దివ్య సుఖమును అనుభవించెను. శ్రీమద్ భాగవతము నందలి శ్రీరామచంద్రుని ప్రపంచ పరిపాలనము అను నవమ స్కందములోని 11వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ రామ హరే హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ సో ప్రభు. హరే కృష్ణ. సో రామచంద్రమూర్తి యొక్క పాలన అంత అద్భుతంగా, అంత బ్రహ్మాండంగా ఉందన్నమాట. సో అదే విధంగా ధర్మరాజు పరిపాలన చేస్తున్నప్పుడు కూడా, ఇక కురుక్షేత్ర యుద్ధం జరిగినప్పుడు కూడా ఇదే విధంగా కూడా అటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయన్నమాట. ఈవెన్ పరీక్షిత్ మహారాజు సమయంలో కూడా అదే విధంగా ఆయన పాలన చేశారనమాట. సో ఎప్పుడైతే కనుక రాజు ఏమవుతుంది, ఆయన భగవంతుడు గాని లేకపోతే కనుక భగవద్భక్తుడు గాని అయితే కనుక ఏమవుతుంది, ఆయన యొక్క రాజ్యంలోనే ఇటువంటి మంచి మంచి పరిస్థితులన్నీ కూడా నెలకొని ఉంటాయన్నమాట. సో కాబట్టి అటువంటి వాళ్ళందరూ కూడా చాలా అదృష్టవంతులు అన్నమాట. అటువంటి భగవద్భక్తులు ఉన్నటువంటి రాజు ఉన్నటువంటి రాజ్యంలో ఉండడం అనేటువంటిది వాళ్ళు అదృష్టం చేసుకున్నటువంటి వాళ్ళు అన్నమాట. ఏదో అందరి యొక్క కర్మ కూడా కంబైన్డ్ కర్మ అంటారు కదా, అది చాలా చెడ్డగా వెళ్తే కనుక రాక్షసుల చేతుల్లో పడతారనమాట. సో భాగవతంలో చూసాం కదా మనం, వాళ్ళ యొక్క కర్మ అంతా కూడా పాడైపోతే ఏమవుతుంది, వేణ మహారాజు లాంటి వాళ్ళ చేతిలో పడతారు. ప్రజలు చాలా కష్టాలు అనుభవించారు. సో వెంటనే ఏమైంది, వాళ్ళకి అదృష్టం కలిగి మళ్ళీ పృథు మహారాజు దొరికారు వాళ్ళకి. పృథు మహారాజు దొరకడం వల్ల మళ్ళీ వాళ్ళు ఆ తర్వాత ఎంతో ఎంతో ఆనందపడ్డారనమాట. సో కౌరవుల చేతిలో బాధలు పడిన తర్వాత ఏమైంది, వెంటనే తర్వాత ధర్మరాజు చేతిలో పడి వాళ్ళందరూ కూడా చాలా బ్రహ్మాండంగా ఆయన రాజ్య పరిపాలన అంతా కూడా చేశారనమాట. మనకు వస్తుంది భాగవతంలో కూడా మనకు వర్ణన వస్తుంది, మనం చూసాం కదా మొదటి స్కందంలో.
సో ఆయన అర్జునుడు చెప్పినట్టు ఆ యొక్క వర్ణాశ్రమ పద్ధతి అంతా కూడా నాశనం అయిపోయింది అనమాట, యాక్చువల్గా ఆ యుద్ధం జరగడం వల్ల. కానీ ధర్మరాజు ఆయన ఎంతో చాకచక్యంగా ఆయన యొక్క తెలివితేటలతోటి ఆ యొక్క పరిపాలన దక్షతతోటి మొత్తం వర్ణాశ్రమ పద్ధతిని అంతా కూడా ఆయన తిరిగి పునరుద్ధరించారనమాట. స్త్రీలనందరినీ కూడా రక్షించారు. సో ఆ విధంగా చేయడం వల్లగా మొత్తం ధర్మాన్ని అంతా కూడా 4 పాదాల మీద నడిచేలాగా చేయగలిగారు అనమాట. ఈవెన్ పరీక్షిత్ మహారాజ్ కూడా ధర్మరాజు అంతటి శక్తివంతుడు కాబట్టి ఆయన కూడా పరీక్షిత్ మహారాజ్ యొక్క గొప్పతనం మనం చెప్పుకున్నాం కదా. సో ఆయనకి నామకరణ సమయంలో కూడా అందరూ చెప్పారు ఆయనకున్న గొప్ప గొప్ప లక్షణాలన్నీ కూడా ఎలా ఉంటాయి అని చెప్పేసి ఆ యొక్క పండితులు అందరూ జాతకర్మ చేసినప్పుడు చెప్పారు అనమాట. సో ఆ విధంగా ఎంతో అద్భుతంగా ఉంటుంది అనమాట భక్తుల యొక్క రాజ్యంలో ఉంటే అన్నమాట. సో అందుకే మనకి భక్తి వినోద్ ఠాకూర్ గారు పాట పాడతారనమాట శరణాగతిలో. ఏం పాడతారు ఆయన భగవంతుడితోటి, ఒకవేళ కనుక మీరు నన్ను మళ్ళీ జన్మ తీసుకోవాలి అని చెప్పి మీరు అనుకుంటే కనుక ఏం పర్వాలేదు నాకు, కానీ నన్ను భక్తుల ఇంట్లో పుట్టేలాగా చేయండి చాలు. నాకు ఏ జన్మ తీసుకున్నా పర్వాలేదు, ఎక్కడైనా పర్వాలేదు, కానీ నాకు భక్తుల ఇంట్లో పుట్టేలాగా చేయండి. ఇంకోటి ఏం అడుగుతారు, నీకు భక్తుడి కింద నీ యొక్క పాద పద్మాల కింద ఉంటూ ఒక చిన్న కీటకమైనా సరే పర్వాలేదు, ఆ జన్మ అయినా సరే పర్వాలేదు నాకు, కానీ నాకు మీకు అగేనెస్ట్ గా అంటే మీకు శత్రువుగా ఉండి ఒక పెద్ద బ్రహ్మగారి పోస్ట్ ఇస్తానన్నా సరే నాకు వద్దు అని చెప్పి చెప్తారనమాట. సో భక్తుల యొక్క భావన, ఎవరైతే శరణాగతులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క భావన ఈ విధమైనటువంటి స్థాయిలో ఉంటుంది అనమాట వాళ్ళకి. సో ఎంత చిన్నగా అయినా సరే పర్వాలేదు, కానీ ఆయనకి భక్తి చేస్తూ ఉండాలి, లేకపోతే కనుక భక్తుల యొక్క కుటుంబంలో ఉండాలి నేను అని చెప్పి ఆయన పాడతారనమాట. సో కాబట్టి ఆ యొక్క రాజ్యంలో ఆయన సీతాదేవి తన యొక్క హ్లాదిని శక్తి అయినటువంటి సీతాదేవితోటి అటువంటి భవనాల్లో ఆయన నివసించి సంపూర్ణమైనటువంటి శాంతిని ఆయన అనుభవించారు. ఆయన అనుభవించడమే కాకుండా అందరికీ కూడా అటువంటి దివ్య సుఖాన్ని ఆయన ప్రసాదించారు ఉన్నంత కాలము కూడాను. సో చివరిగా ఎప్పుడైతే కనుక ఆయన అంతర్ధానం అయిపోయారో, వైకుంఠ లోకానికి వెళ్ళిపోయారో, అయోధ్య వాసులందరూ కూడా ఎవరైతే కనుక క్వాలిఫికేషన్స్ వచ్చాయో, ఎవరైతే శుద్ధ భక్తులు అయ్యారో, ఎవరికైతే కనుక ఆయన సేవ చేశారో, ఎవరైతే కనుక వాళ్ళ సేవ తీసుకున్నారో వాళ్ళందరినీ కూడా ఏం చేశారు, తనతో పాటు అయోధ్య వాసులే కాదు, ఎవరైతే కనుక ఈ యొక్క వానరాలు భల్లూకాలు ఎవరైతే కనుక ఆయనకి సేవ చేశారో అటువంటి వాళ్ళందరూ కూడా వైకుంఠానికి వెళ్ళిపోయారనమాట, అయోధ్య రాజ్యానికి వెళ్ళిపోయారనమాట. సో ఇక్కడతోటి మనకి ఒక అధ్యాయం పూర్తవుతుంది. తర్వాత 12వ అధ్యాయము అధ్యాయ సారాంశం ఒకటి మనం చదువుకుని ఇంకా విరామం తీసుకుందాం. సో మహాలక్ష్మి మాతాజీ మీరు అధ్యాయ సారాంశంలో కొంచెమే ఉంది, ప్రవర్తిల్ల చేయగలడు వరకు చదవండి. ఆ తర్వాత సుభరత్నం మాతాజీ మీరు ఆ తర్వాత వంశం దగ్గర నుంచి వంశం నశింపగలదు వరకు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యము. రామచంద్రుని ఏలుబడిలో మాతాజీ ఆ తర్వాత అధ్యాయం 12వ అధ్యాయం అధ్యాయ సారాంశం. హరే కృష్ణ ప్రభుజీ, దండ ప్రణామాలు. శ్రీరామచంద్రుని పుత్రుడగు కుశుని యొక్క వంశమును గూర్చి ఈ అధ్యాయము వివరించును. ఈ వంశము వారు శశాదు నిక్షాకుని పుత్రుడు వంశజులు. రామచంద్రుని వంశవృక్షములో అతని తనయుడు కుశుని తర్వాత అతిథి విషదుడు, నభుడు, పొండరీకుడు, క్షేమధన్వుడు, దేవనీకుడు, అనీహుడు, పోరియాత్రుడు, బలస్థలుడు, వజ్రనాభుడు, సగుణుడు, విద్రుతి అనువారులు జన్మించిరి. వీరందరూ ప్రపంచంలో పరిపాలించిరి. విద్రుతి హిరణ్యనాభుడు, అతడు జైమినికి శిష్యుడై యోగ విధానమును ప్రతిపాదించును. యజ్ఞవల్కుడు దీనియందే దీక్షితుడయ్యను. ఈ వంశమునందే ఆ పిదప పుష్పుడు, ధ్రువసంధి, సుదర్శనుడు, అగ్నివర్ణుడు, శీఘ్రుడు, మరుడు అనువారులు జన్మించిరి.
మరుడు యోగసిద్ధిని బడిసిన వాడే నేటికి నీ కలాప గ్రామమున ఉన్నాడు. కలియుగాంతమున అతడు సూర్యవంశమును తిరిగి ప్రవర్తింప చేయగలడు. ఆ తర్వాత అంతే ఈ మాతాజీ, అంతే వంశమునందు మాతాజీ, అంతే మాతాజీ, అంతే ప్రసుశ్రుతుడు. మాతాజీ అంతే. హరే కృష్ణ. హరే కృష్ణ, హరే కృష్ణ. హరే శుభరత్న కృష్ణ మాతాజీ, ప్రభుజీ. హరే కృష్ణ. శుభరత్న థ్యాంక్ యూ మాతాజీ, ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. తరువాత ఈ వంశమునందు ప్రసుశ్రుతుడు, పంది, అమర్షణుడు, మహాస్వానుడు, విశ్వబాహుడు, ప్రసేనజిత్తు, తక్షకుడు, బృహద్బలుడు ఇతడు తరువాత అభిమన్యునిచే విహతుడయ్యెను జన్మించిరి. ఈ రాజులందరూ మరణించినారని సుఖదేవ గోస్వామి తెలియజేసెను. బలుని తరువాత అతని వంశము బృహద్రనుడు, ఉరుక్రియుడు, వత్సవృద్ధుడు, ప్రతివ్యోముడు, బాణుడు, దివాకుడు, సహదేవుడు, బృహద్వస్సుడు, భానుమానుడు, ప్రతీక్వాసుడు, సుప్రతీకుడు, మరదేవుడు, సునక్షత్రుడు, పుష్కరుడు, అంతరిక్షుడు, సుతపుడు, అమిత్రజిత్తు, బృహద్రాజు, బర్హి, కృతంజయుడు, రణంజయుడు, సంజయుడు, శాక్యుడు, సుతోదుడు, లాంగులుడు, ప్రసేనజిత్తు, క్షుద్రకుడు, రణకుడు, సురదుడు, సుమిత్రుడు జన్మించగలరు. వీరందరూ ఒకరి తర్వాత ఒకరు రాజులు కాగలరు. కలియుగమునందు వచ్చడి సుమిత్రుడే ఇక్ష్వాకు వంశమును చివరి రాజు. అతని తరువాత ఆ వంశము నశింపగలదు. హరే కృష్ణ. సో ఈ వంశము యొక్క కుషుడు యొక్క వంశము ఎలా ఉంటుంది, ఎవరెవరి యొక్క వంశంలో వస్తారు అనేటువంటి విషయాలన్నీ కూడా మనకి ఇక్కడ వస్తాయన్నమాట. ఆ తర్వాత మధ్యలో ఉన్నటువంటి గొప్ప గొప్ప రాజుల గురించి కూడా మళ్ళీ మనకి వర్ణన అనేటువంటిది రావడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ ఇతడు తర్వాత అభిమన్యు నుంచి నిహతుడయ్యను అని ఇచ్చారు. నిహతుడు అంటే చంపబడ్డాడు. ఇందులో ఈ పేర్లలో కొంచెం మనకు తెలుసు. అంటే వజ్రనాభుడు మాత్రం కొంచెం తెలుసు, పేరు వినున్నా. పేర్లు డిఫరెంట్ గా ఉంటాయి మాతాజీ. వజ్రనాభుడు అంటే కనుక శ్రీకృష్ణుడి యొక్క మనవుడు అనమాట, ముని మనవుడు. సో అలాగా పేర్లు కోయిన్సైడ్ అవుతూ ఉంటాయి, కానీ వాళ్ళు వేరు వేరు అనమాట. వజ్రనాభుడు అక్కడ వేరు, ఇక్కడ వేరు. యాక్చువల్ గా అయితే కనుక చంద్రవంశం, ఇప్పుడు మనం అంతా కూడా దేని గురించి మాట్లాడుకుంటున్నాం, సూర్యవంశం గురించి మాట్లాడుకుంటున్నాం. సో అలాగే చంద్రవంశం కూడా ఉంటుంది అనమాట, దాని గురించి మళ్ళీ మనకు వస్తుంది. సో ఒక్కొక్కసారి ఏంటంటే చంద్రవంశము సూర్యవంశం రెండు కూడా ప్యారలల్ గా నడుస్తూ ఉంటాయి. సో ఇక్కడ మనం చూస్తే కనుక ఏమవుతుంది, అభిమన్యుడి చేతిలో మరణించారు అని అంటే కనుక సో ఆయన సూర్యవంశం యొక్క రాజు. బట్ శ్రీకృష్ణ భగవానుడు, అదే విధంగా పాండవులు, వీళ్ళందరూ కూడా చంద్రవంశానికి సంబంధించినటువంటి వాళ్ళు అనమాట. చంద్రుడి దగ్గర నుంచి లీనేజ్ వస్తుంది వీళ్ళందరికీ కూడా. సో తర్వాత మనకి చంద్రవంశం గురించి చెప్తూ మళ్ళీ శ్రీకృష్ణ భగవానుడి దగ్గరికి వెళ్తాం అనమాట, 10వ స్కందంలో అనమాట. సో ఇప్పుడు వచ్చేటువంటిది ఏంటంటే సూర్యవంశం పూర్తయిపోతుంది ఇప్పుడు. ఆల్మోస్ట్ ఈ యొక్క అధ్యాయంలో ఏంటంటే సూర్యవంశం పూర్తయిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ చంద్రవంశం గురించి మళ్ళీ మొదలు పెడతారు అనమాట. ఈ విధంగా చంద్రుడి దగ్గర నుంచి వచ్చింది వంశము, ఆ చంద్రవంశంలో రాజులు ఎవరు, వాళ్ళందరి గురించి, తర్వాత పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఉంటారు, చంద్రవంశ రాజుల గురించి చెప్తారు అనమాట. సో రెండు డినాసిటీలు అనమాట, ఒకటి సూర్యవంశము, రెండు చంద్రవంశం అనమాట. సో సూర్యవంశంలో ఎవరు ఉన్నారు అని అంటే కనుక ప్రస్తుతం సూర్యవంశ రాజులు, చంద్రవంశ రాజులు కూడా ఎవరూ లేరు. కానీ ఏంటంటే కనుక ప్రస్తుతము కొంతమంది రాజస్థాన్ లో కూడా వీళ్ళు రాజపుత్రులు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా చెప్పుకుంటారు ఇప్పటికీ కూడా, మేము ఆ యొక్క సూర్యవంశం యొక్క రాజులమి అని చెప్పి చెప్పుకుంటారు. సో బట్ నాకైతే కనుక మరి తెలీదు. బట్ మొన్నొకసారి మేము ఉదయపూర్ వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు చెప్పుకుంటున్నారు అనమాట అలాగా. సో మేము సూర్యవంశం యొక్క రాజులము అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటున్నారు అక్కడ వాళ్ళ ఉదయపూర్కి వెళ్ళినప్పుడు వాళ్ళ ప్యాలెస్ లో చూసాం అనమాట. కొన్ని చోట్ల వాళ్ళు రాశారనమాట. సో అలాగా ఎక్కడైనా సరే ఒక రాజరిక వంశము అని అంటే కనుక ఏమిటి, బోనఫైడ్ అయితే కనుక ఇద్దరు అనమాట, ఒకటి సూర్యవంశము లేకపోతే చంద్రవంశం అనమాట. సో ఇప్పుడు కలియుగంలో ఏంటంటే కనుక ఈ యొక్క సూర్యవంశం యొక్క రాజు ఒక ఆయన,
చంద్రవంశం రాజు ఒక ఆయన, ఇద్దరు ఇప్పటికీ కూడా ఉన్నారన్నమాట. సో ఇక్కడ మనకి చెప్పారు కదా, కలాప గ్రామంలో ఆయన వెయిట్ చేస్తున్నారు, యోగా చేస్తున్నారు అని చెప్పని అంటున్నారు కదా. ఎప్పుడైతే కలియుగాంతం అయిపోతుందో మళ్ళీ ఆయన దగ్గర నుంచి సూర్యవంశం మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనమాట. సో అలాగే చంద్రవంశం కూడా మళ్ళీ రియాక్టివేట్ అవుతుంది అనమాట. సో కలియుగంలో కొంచెం బ్రేక్ వస్తుంది అనమాట. సో ఆయన ఏం చేస్తూ ఉంటారు, ఆయన ఇప్పటికీ కూడా కలాప గ్రామంలో ఒక మరుడు అనేటువంటి ఆయన ఏం చేస్తున్నారు, ఆయన తపస్సు చేస్తున్నారు అనమాట. సో అలాగే చంద్రవంశంలో కూడా ఏంటంటే కనుక మనం చూస్తాం కదా. సో ఈయన భీష్ముడు వాళ్ళ తండ్రి సంతనుడు వాళ్ళ అన్నగారు ఉన్నారు. ఆయన కూడా ఇప్పటికీ కూడా కలియుగంలో ఆయన కూడా ఈ యొక్క యోగా అనేది చేస్తూ ఉన్నారనమాట, మెడిటేషన్ లో ఉన్నారు. ఎప్పుడైతే కలియుగం పూర్తి అయిపోతుందో ఆయన కూడా మళ్ళీ యాక్టివేట్ అవుతారు. సో చంద్రవంశం కూడా మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనమాట. సో అలాగే హరే కృష్ణ. హరే కృష్ణ. ఇప్పుడు అయోధ్యలో కూడా శ్రీరామచంద్రుడి వంశస్థులు ఉన్నారంటారు. ఉన్నారని వాళ్ళు చెప్పుకుంటున్నారు మాతాజీ కలియుగంలో. బట్ ఇక్కడైతే కనుక లేరు. సుమిత్రుడి తర్వాత ఇంకెవరు లేరు, ఆగిపోయారు అని చెప్పి చెప్పారు. ఇక్కడ ఫ్యూచర్ కింగ్స్ అన్నారు మరి. సో అది చూద్దాం మనం. హరే కృష్ణ ప్రభుజీ. హా. ప్రభుజీ, ఇక్ష్వాకు వంశము అంటారు, తర్వాత రాముడు పాలించిన తర్వాత రఘువంశం అంటారు. మరి చంద్రవంశం అని ఎందుకు అంటారు ప్రభుజీ? చంద్రవంశం చంద్రుడి దగ్గర నుంచి వస్తుంది మాతాజీ. దాని గురించి మనకు వచ్చే అధ్యాయాల్లో వస్తుంది. మనకి చంద్రుడి గురించి వస్తుంది. చంద్రవంశం స్టార్ట్ అవుతుంది మళ్ళీ. ఓకే ప్రభుజీ. అంటే అదే ఒకరికి ఇన్ని అంశాలు చెప్తారు కదా, కృష్ణుడికి కూడా చెప్పినప్పుడు చంద్రవంశం గురించి చెప్పినప్పుడు అప్పుడు మళ్ళీ వస్తాయి అన్నమాట. చంద్రవంశం గురించి చెప్పినప్పుడు మనకి సో ఆ యొక్క మనం యదువంశము వీళ్ళందరి గురించి చెప్తారు, కురువంశము వీళ్ళందరి గురించి కూడా చెప్తారన్నమాట. సో పురూరవుడు, ఉర్వశి వీళ్ళ గురించి అంతా కూడా వస్తుంది. యయాతి వీళ్ళందరి గురించి కూడా వస్తుంది అన్నమాట. సో వీళ్ళందరూ కూడా ఏ విధంగా సత్యయుగంలో ఉన్నారు, మళ్ళీ కలియుగంలోకి ఎలా ఎంటర్ అయ్యారు, సో పురూరవుడు ఎలా చేశారు, ఉర్వశి చేత ఎలా మోహించబడ్డారు, సో యయాతి గురించి వస్తుంది, మళ్ళీ పరశురామ అవతారం గురించి వస్తుంది మనకి. సో ఇవన్నీ కూడా మనకు వస్తాయి అన్నమాట. ఈ యొక్క అల్టిమేట్ గా ఏంటంటే మనకి 9వ స్కందంలో ఉన్నా కదా, ఇవన్నీ కూడా జరుగుతూ 10వ స్కందం నుంచి మళ్ళీ చంద్రవంశంలో కృష్ణుడి గురించి మొదలవుతుంది అనమాట. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. పోక చెట్టు అంటే ఏంటి? పోక చెట్టు అంటే కనుక మనం పోక చెక్కలు తాంబూలంలో పెట్టుకుంటాం కదా ఒక్క పొడికి, అవి పోక చెట్లు. అడికే అంటారు. కన్నడలో అయితే కనుక అడికే అంటారు, తెలుగులో అయితే పోక చెట్లు అంటారు. పొడుగ్గా పెరుగుతాయి అన్నమాట. ఇవన్నీ మనకి ఆంధ్రాలో తక్కువ చెట్లు. సో అవి కర్ణాటకలోను, ఆ తర్వాత ఇక్కడ కూడా ఉంటాయి, కేరళలో కూడా ఎక్కువ ఉంటాయి, తమిళనాడులో ఉండవు. సో పోక చెట్లు అంటే కనుక ఇవి మనకి తాంబూలంలో వేసుకుంటాం కదా, ఒక్క పొడి అంటాం కదా, ఒక్కలు అనమాట. అవి ఉంటాయి మనకి. ఒక్క పొడి అంటే కనుక గుండ్రంగా ఉంటాయి కదా, అవి అనమాట. అవి పోక చెట్లు అంటారు వాటి. అవి కూడా ఏంటంటే స్వాగత ద్వారాలు అని అన్నారు కదా, అరటి చెట్లు అంటే పెడతారు, పోక చెట్లు అంటే మనకి పోక చెట్లు ఉండవు కాబట్టి మనం పెట్టుకోము. బట్ అక్కడ వాళ్ళైతే కనుక పెట్టుకుంటారు అనమాట, ఎక్కడైతే దొరుకుతాయి వాళ్ళకి. మనకు దొరకవు ఆంధ్రాలో. ఈ మధ్యన శ్రీకాకుళంలో వాళ్ళు పెంచుతున్నారు ఈ మధ్యన పోక చెట్లు కొన్ని తీసుకొచ్చి. సో ఇది వరకు అయితే కనుక ఉండేవి కాదు. అవన్నీ కూడా అక్కడి నుంచి, కేరళ నుంచి, అక్కడి నుంచి. బట్ కర్ణాటకలో ఈవెన్ బెంగళూరు చుట్టుపక్కల కూడా చాలా ఎక్కువ ఉంటాయి పోక చెట్లు. సో ఆ యొక్క అరటి చెట్లు, కొబ్బరి చెట్లు, పోక చెట్లు ఇవన్నీ కూడా చాలా ఆస్పిషియస్ అన్నమాట, మంచివి అన్నమాట. ఈవెన్ మామిడి చెట్లు ఇవన్నీ కూడా అన్నమాట మంచివి అన్నమాట ఇవన్నీ కూడా. సో చెట్లలో కూడా మళ్ళీ 3 రకాలు ఉంటాయి, సత్వగుణం, రజోగుణం, తమోగుణం లాగా. సో వాటిల్లో కూడా మంచి చెట్లు అంటే కనుక ఇవన్నీ సత్వగుణంలో చెట్లు అన్నమాట. ఏవైతే కనుక మంచి పువ్వులు, పళ్ళు ఇవన్నీ కూడా ఇస్తూ ఉంటాయి, అవన్నీ సత్వగుణంలో ఉండే చెట్లు అన్నమాట. సో అవి ఆస్పిషియస్ కాబట్టి ఒక కొబ్బరి చెట్లు, అదే విధంగా అరటి చెట్లు గెలలతో ఉంటే కనుక వాటిని కూడా కట్ చేసి ఎప్పుడైనా ఫంక్షన్స్ అయితే కనుక తీసుకొచ్చి చేస్తాం మనం. పందిరి కట్టుకోవడానికి అంతా కూడా కొబ్బరి చెట్లు కూడా తీసుకొచ్చి, లేకపోతే కనీసం కొబ్బరి మట్టలనైనా తీసుకొచ్చి, ఆ కొబ్బరి ఆకులు పెద్ద పెద్ద వాటిని తీసుకొచ్చి గ్రీన్ గా ఉన్న వాటితో అన్ని కూడా కట్టడం, ఇవన్నీ కూడా ఇవన్నీ ఆస్పిషియస్ అన్నమాట. మనకు పోక చెట్లు ఉండవు కాబట్టి ఆంధ్రాలో ఎక్కువ వాడం కానీ, బట్ వాడతారు వీటిని. అరటి చెట్లను తీసుకొచ్చి ఎక్కువ వాడతాం మనం. అరటి చెట్లు కూడా కట్టడం మనం చూస్తాం బాగా. ఫెస్టివల్స్ అవన్నీ అయితే కనుక అరటి చెట్లు తీసుకొచ్చి కట్టడము అవన్నీ కూడా. మేము బెంగళూరులో ఉన్నప్పుడు కూడా అరటి చెట్లు అమ్మేవారు అన్నమాట. ఆంధ్రాలో తక్కువ అరటి చెట్లు అమ్మడం,
కట్ చేసి. బట్ బెంగళూరులో చాలా ఎక్కువ అమ్ముతారు ఎందుకంటే ఫెస్టివల్స్. వాళ్ళ ఇళ్లలో ఉంటుంది కాబట్టి కొంచెం వీళ్ళలో అంతగా ఉంటే కాదు, లేదు. బయట తీసుకొచ్చి అమ్ముతారు. మా రోడ్స్ మీద అదే మాట ఇప్పుడు ఫెస్టివల్స్ ఎవరి ఇళ్లలో లేదు కాబట్టి అక్కడ కూడా అమ్ముతున్నారు ప్రభుజీ. అమ్ముతున్నారు అన్నమాట. పండగలకన్నిటికీ ఇక్కడ యూజ్ ఆంధ్రాలో చేస్తారు కదా. కూడా అమ్ముతున్నారు ప్రభుజీ ఇప్పుడు. మొదలు అదే పెట్టుంటారు. ఇది పండగలకన్నిటికీ వరకు లేదు, మరి వినాయక మా కూడా చిన్నప్పుడు అయితే కనుక లేదు, ఇప్పుడు మొదలు అవును పెట్టారేమో. ఉండేది కాదు. అప్పుడు మన ఇళ్లలోనే ఉండేది అరటి చెట్లు. అందువల్ల బాగా ఎక్కువ ఉంటాయి ప్రభుజీ ప్రభు. ఇక్కడ కుశిని యొక్క వంశం అన్నారు కదా, నెక్స్ట్ వచ్చే అధ్యాయం లవకుశుల్లో కుశిని లవకుశుల్లోనే లవుడికి ఆయనకు వంశం ఉండదు. ఓన్లీ కుషుడి దగ్గర నుంచి ఆ వంశం కంటిన్యూ అవుతుంది. కుషుడు పెద్దవాడా ప్రభుజీ? పవన్ పిల్లలు కదా. లవనే పెద్దవాడు అనుకుంటా. కాదు, కుషుడే పెద్దవాడు. కుషుడు పెద్దవాడు. కుషుడే పెద్దవాడు. రెండో కుషుడే పెద్దవాడు. అంటే లవ అనే అతనికి వంశం ఉండదు. ఇంక ఉండదు ఆయనకి. మాతాజీ ఈరోజు సేవకు పోయారమ్మా ప్రభుజీ? ఈ రోజు